దుర్గారావు గారు. ఆ, ఓకే. అంటే చాలా మ్యూజిక్ కంపెనీలు ఉన్నాయి. మళ్ళీ ఐబిఎం పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి. రెండు, ఇప్పుడు మన బీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. కృష్ణానగర్లో కొబ్బరి బొండాల షాప్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా మీ జర్నీ ఎలా చెప్తే విందామని. సినిమా అంటే ఇష్టం నాకు. సినిమా అంటే ఇష్టం. మంచి సినిమా చేయాలి, మేము మంచి సినిమా చేయాలని చెప్పేసి ఇప్పుడు చూస్తున్న టైంలో, మంచి కథలు ఉన్న టైంలో ఐబిఎం ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి అని బ్యానరు చేసుకున్న కథలు వింటున్నాను. కథలో వినే తరుణంలో భానుగారు ప్రేమిస్తున్న కథ చెప్పారు. కథ చాలా అద్భుతంగా ఉంది. కథ యూత్ సబ్జెక్టు, అది నూతనంగా ఉంది. మామూలుగా అద్భుతంగా కథ అనిపించి, సార్ ఎవరితో ఏంటి చేద్దాం అనుకున్న ఇది కథే కొత్తగా ఉంది, కొత్త హీరో హీరోయిన్తో వెళ్దాం సార్ అని అనుకుంది. భానుగారు మేము మాట్లాడుకుని సినిమా మంచి సీనియర్ టెక్నీషియన్లతో చాలా బాగా చేశారు సినిమా భానుగారు. దానికి పాటలో సారు సిద్ధార్థ సాలూరి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సాహిత్యం బాగా వచ్చింది, బాగా ఇచ్చారు. మ్యూజిక్ బాగుంది. ఎప్పటి నుంచో ఆడియో పెట్టుకుందాం అని అనుకున్నప్పుడు, సార్ ఏంటి మన భానుగారు డైరెక్టర్ గారేమో ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీతో నేను మాట్లాడుతున్నాను సార్, మీరు మ్యూజిక్ పెడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అలా కాదు సార్, మన సినిమా మన పాటలు బాగున్నాయి, మన మ్యూజిక్ ఛానల్లోనే మన పాటలు మనం చేసుకుందాం సార్, మన ఛానల్ నుంచి లాంచ్ చేద్దాం, ఐబిఎం మెగా మ్యూజిక్ అని పెట్టుకున్నాం. దానికి సార్ కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ముందు కాదు వద్దు అన్నారు సారు, ఎందుకు మేము పెద్ద ఏదైనా ఆడియో కంపెనీకి ఇచ్చుకుందాం, మీరేంటి ఇలా వెళ్తే మనం ఎలాగా ఎస్టాబ్లిష్ అవుతామంటే లేదు అని చెప్పేసి అనుకునేలాగా సార్కి మన భానుగారి థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి. విషయం ఏంటంటే ఎందుకు అనుకున్నాం మనమే పెట్టుకోవాలని అంటే, మేము మెయిన్ ఐబిఎం మెగా మ్యూజిక్ పెడతానికి ఒక కారణం, మన పాటలు మనమే చేసుకుంటాం, మన సినిమా నుంచి వెళ్తా. మేమేమనుకున్నామంటే ఒక 3 months అన్ని ఛానల్లో అందరూ చేసుకోవచ్చు, అన్ని వాటిలో అందరూ అన్నీ చేసుకునేలాగా 90 days ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు సినిమాని, అందరూ ఫ్రీగా, ఏ కాపీ రైట్స్ పడవు.